మరో విద్యార్థి నాయకుడు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఎట్లా చూస్తారు నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్? ఆ రిజైన్ ఏదైతే చేశాడో ఆయన రిజైన్ చేయంగా విద్యార్థుల యొక్క అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఆ ఫీలింగ్ ఏంటి, ఏం చెప్తారు? ఆ ఫీలింగ్ ఏంటిదంటే గత కొన్నేళ్ల నుండి ఏంటంటే అసలు ఎట్లాంటి కదలిక లేదు సమాజంలో. ఒక స్తబ్దత నెలకొంది. అసలు ఏ మార్పులు వస్తలేదు. మన చుట్టుపక్కల దేశాలలో అందరూ విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు అనేది ఉంది. కాకపోతే ఈ ఫీలింగ్ ఏంటిదంటే ఒక రకంగా ఏంటంటే ఈ స్తబ్దత ఎన్నో ఎన్నో కాలం పాటు సాగదు. అది లీకులైనా, అది విద్యా వ్యవస్థలో ఉన్న అట్లాంటి అవినీతి అయినా కూడా ఏదైనా కూడా ఏంటంటే అది కొనసాగదు అనే ఉద్దేశానికి ఏంటంటే అదొక ఒక పెద్ద ఉప్పెనలాగా వచ్చి వాళ్ళకి ఏంటంటే ఒక వెనకడుగు వేయకుండా చూసిన పాలకులకు ఏంటంటే మడమ తిప్పకుండా ముందుకు కదులుతూ ఎంతటి తీవ్ర అణచివేతకు గురైనా కూడా లాఠీ దెబ్బలు కానివ్వండి, ఆ లాఠీలకు మూలలు గుచ్చి మరి కొట్టినా కూడా, కరెంటు తీగలతోటి అట్లా పెల్లెట్ గన్స్ వాడినా కూడా అంత ధైర్యంగా ఉంటూ ఇక్కడ భారత సమాజంలో అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఎట్లాంటి మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో మన నేషనల్ మీడియా, గోధి మీడియా అని అంటున్నామో, వాళ్ళ సపోర్ట్ లేకుండా పూర్తిగా స్వతంత్రంగా ఇండిపెండెంట్ మీడియా ఛానల్స్, ఎవరికైతే ప్రజల కోసం మాట్లాడే ఛానల్స్ అంతా మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున తీసుకురావడం. సో ఇది ఏంటంటే అందరూ సంతోషించదగ్గ విషయం. దీని నుండి మనం ఒక స్ఫూర్తి పొందేది ఏంటంటే మన ఐక్యత అనేది ఎంత ఇంపార్టెంట్. మనము ఒక కులం కానీ, మతం కానీ, భాష కానీ, ప్రాంతం కానీ ఇలా విడిపోకుండా మనకందరికీ కామన్గా ఉన్న ఇష్యూ కేంద్రంగా మనం ఒక సంఘటితంగా పోరాడితే విజయం తప్పకుండా సాధిస్తుంది అనేది. సో విద్యార్థులందరూ కూడా అంత దమనకాండ జరిగినా కూడా జంకకుండా, అక్కడి నుంచి వెనక్కి తగ్గకుండా పోరాడినటువంటి విద్యార్థులందరికీ ఏం చెప్తారు? వాళ్ళ పోరాడిన విద్యార్థులకు నేను విద్యార్థిగా మాకందరికీ ఏంటి అంటే దీని నుండి అంతే ఒకటి దాన్ని ఏమంటామంటే ఒక స్పిరిట్, ఒక రెవల్యూషనరీ స్పిరిట్ అంటాము. అది అప్పుడు స్వతంత్రానికి ముందు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులు ఎలా అయితే వాళ్ళు భగత్ సింగ్ 24 ఏళ్ల వయసులో అది నురిదీశారు. ఆ స్వాతంత్రం బ్రిటిష్ రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఒక సామ్రాజ్యాన్ని ఆయనే భయపెట్టాడు. ఈ రోజు కూడా భారతదేశంలో ఏంటంటే గత 12 ఏళ్ళుగా ఏంటంటే ఏం మాట్లాడినా కూడా నువ్వు ఆంటీ నేషనల్ అనడము, లేకపోతే నువ్వు దేశద్రోహి అని, లేదంటే నీకు పాకిస్తాన్ నుండి ఫండింగ్ వస్తుంది, చైనా నుండి ఫండింగ్ వస్తుంది, మీరు ఇట్లా అని ఎన్నో రకాలు అంటుండి ప్రతి చిన్నదానికి ఎంత చిన్నది ప్రశ్నించినా కూడా అదే. సో ఈ క్షణంలో ఏంటంటే విద్యార్థులందరం కలిసి అసలు యూత్ అందరూ కలిసి ఇలా పార్టిసిపేట్ చేయడము అది అనేది ఏంటంటే ఒక స్ఫూర్తినిచ్చింది మనకు. ఏంటి ఆ భగత్ సింగ్ నిజంగా మనం ఆ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ టైంలో భగత్ సింగ్ ఎట్లాంటి ఒక నిప్పు కణికలాగా వెదిగాడో ఇప్పుడు కూడా ఏంటంటే మనం అందరం అలా ఇప్పుడు కూడా మార్పు రాబోతుంది, మనం చేయగలం అనేది ఇచ్చింది అనమాట. సో ఈ రాజీనామా అయిపోయిన తర్వాత విద్యార్థుల పోరాటం ఆగిపోయింది అనుకోవచ్చా, లేకపోతే మరో కొత్త రూపంలో ఇంకేమైనా రాబోతుంది అనుకోవచ్చా? సో ఈ రాజీనామా అవ్వడం, అట్లాగే జేపీ నడ్డా ఎఫ్ఐఆర్లను విత్డ్రా చేసుకోవడం చెప్పడము, మిగతా డిమాండ్లకు అందరికి అంగీకరించడంతో పాటు ఏంటంటే ఈ ఉద్యమం ఇప్పటికంటే ప్రస్తుతానికి ఒక తాత్కాలికంగా ఆగిపోయింది అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది ఆ ఉద్యమం అనేది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ నిజాలు అనేవి వాస్తవ రూపం దాలుస్తాయి వాళ్ళు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో. ఎందుకంటే మనం ఎన్నో హామీలు చూస్తాం మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అవి నిజంగా వాస్తవ రూపం దాల్చాలంటే చాలా తక్కువ ఎగ్జాంపుల్సే ఉంటాయి. సో అందులో భాగంగానే దీన్ని కూడా చూడాలి. దీన్ని కూడా చూస్తే ఏంటంటే నిజంగా వాస్తవ రూపం దాల్చాలి. రెండో విషయం ఏంటంటే ఈ లీగులైన ఇవి ఏంటంటే వాటికి ఇప్పుడు ప్రహ్లాద్ జోషి వచ్చాడు, ఇప్పుడు ఒక మంత్రి ఇంకో మంత్రి వచ్చాడు, ఇది ఎప్పుడు నుండో జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఎక్కడేసే కూడా అక్కడనే ఉండబోతుందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ తయారు చేసిన అవుట్సోర్సింగ్ ఇవ్వడము, ప్రింటింగ్ ప్రెస్ నుండి ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ప్రైవేటు ఏజెన్సీస్కి ఇవ్వడము, ప్రభుత్వం మన నుండి అప్లికేషన్కి 1500 2000 తీసుకోవడము, ఇవన్నీ మన నుండి జేబుల నుండి లాగేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడము, ఇవన్నీ చేస్తున్నారు. సో అట్లాంటి ఒక పారదర్శకంగా అవినీతి రహిత అట్లాంటి ఒక ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నిర్వర్తించేంత వరకు మనం ఖచ్చితంగా దాని మీద ఒక అన్వేషించాలి. విద్యార్థులు ఏదైతే ఫీజు సంబంధించినటువంటి అంశం మీద కావచ్చు, మిగతా అంశాలు విద్యకు సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద మళ్ళీ తీసుకొని కొత్తగా పోరాటం చేసేటువంటి ఆలోచనలు ఉన్నారని తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అండి, అట్లాంటి ఆలోచనలు ఉన్నారు. అది వినడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇది సమాజంలో నీట్ అభ్యర్థులు కానీ మనం హైయర్ ఎడ్యుకేషన్ చేరుకునే వాళ్ళు కేవలం 12% మంది ప్రభుత్వ లెక్కల ప్రకారమే. సో మిగతా విద్యార్థులు కానీ మిగతా పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే ప్రతి చోట చూడవచ్చు మనం, అక్కడ టాయిలెట్స్ ఉండవు. చాలా గత 10 ఏళ్లలో 90,000 పైగా స్కూళ్ళు మూతపడ్డాయి. అమ్మాయిలకు స్పెషల్గా ప్రత్యేకంగా బాత్రూమ్లు ఉండవు, టాయిలెట్స్ ఉండవు.
తాగునీరు వసతులు ఉండవు, అక్కడ బిల్డింగ్లు ఉండవు, టీచర్లు ఉండరు, ఇవన్నీ ఏమి ఉన్నాయి అంటే ఇప్పుడు నిరసన పాల్గొన్న వాళ్ళు ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఎంతో కొంత దక్కింది మనకు అని దక్కింది. కాకపోతే ఏంటంటే మనం ఆలోచించారు కూడా, దక్కినా కూడా మన తోటి విద్యార్థులకు తోటి యువతకు కూడా ఉండాలి కదా, ఇది ఒక ప్రాథమిక హక్కు కదా. ఈ ప్రతి దినదినము అదేంటంటే నాకు ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు జీతం వచ్చింది అనుకోండి, ఒక అమ్మకం ఎన్ని లక్షలు పెట్టుకుంటే అంత మంచి నాణ్యమైన విద్య దొరుకుతుంది. ఇట్లాంటి సమాజంలో ఉన్నాం. సో అలా కాకుండా అనేది ఎట్లాంటి కుటుంబంలో పుట్టినా ఎట్లాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా మనకు అందరికీ ఒక విద్య అనేది దక్కాలి, నాణ్యమైన విద్య అనేది దక్కాలి. ఆ రకంగా ముందుకెళ్ళాలి. మళ్ళీ ఇంకొకటి మనం క్యాంపస్లో కూడా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ నేను జర్నలిజం చదువుతున్నాను. ఒక నెలకు ఒక్కసారైనా ఫుడ్ క్వాలిటీలో లేదని రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉంటాం. అలా కాకుండా సో ఇట్లాంటిదన్నీ ఒకదానికి కూడా కనెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ప్రొఫెసర్లు కూడా లేరు, రెగ్యులర్ ప్రొఫెసర్ లేరు. ఇవన్నీ ఎందుకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెంచుతున్నారు, కొన్ని పెంచేసి ఏం చేస్తున్నారు, మా మీద పెట్టేస్తున్నారు ఆ ఫీజులన్నీ. సో ఇదన్నీ ఏదో ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఇంకా పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ స్కూళ్ళలో ప్రతి ఒక్కటి ఇది అన్ఫండింగ్ చేయడము, వాటిని ఏంటంటే ఇప్పుడు కుంటుతున్నాయి అవన్నీ. సో అలా కాకుండా అందుకోసం ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక మెట్టు ఎక్కాము, ఎక్కితే దిగిరు వాళ్ళు. సో ఇది ఒక మైల్ స్టోన్ అన్నమాట ఇందులో. సో దీన్ని అర్థం చేసుకోవాలి. చివరిగా ఏం చెప్తారు అంటే ప్రభుత్వం దిగి రావడాన్ని, విద్యార్థులతో మాట్లాడడాన్ని, రిజైన్ చేయడాన్ని ఏం చెప్తారు? ఏం చెప్పదలుచుకున్నానంటే వాళ్ళు ఎన్ని నిందలేసినా కూడా, ఎన్ని తప్పుడు అసత్య ప్రచారాలు వాళ్ళ మీడియాలో చేసినప్పటికి కూడా ఒకటి ప్రభుత్వం గుర్తించింది ఏంటంటే ఇది నిజంగా జెన్యూన్గా అసలు సమస్యల కేంద్రంగా జరుగుతున్న ఉద్యమం. వాళ్ళు ఇక సాగదు ఇది, వాళ్ళు ఇంకా ఒక మళ్ళీ యాంటీ నేషన్ మళ్ళీ రిపీట్ చేసినా కూడా అది మళ్ళీ వాళ్ళ వెనక్కి తిరిగి కొడుతుంది అది వాళ్ళు పసిగట్టారు. అది పసిగట్టి రిజైన్ చేయాల్సి వచ్చింది. కానీ అయినప్పటికీ కూడా రిజైనేషన్ లెటర్లో కూడా ఇంకా ఈ ఉద్యమకారులను నిందించడం మొదలు పెడుతున్నారు. ఇంకా ఇప్పటికి సాగుతూనే ఉంది. సో అది అట్లా సాగే దాని మీద కన్నేసి కూడా దాన్ని తిప్పికొట్టాలి ఇంకా మనం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రానున్న రోజుల్లో కూడా అది ఎవరి సమస్య అయినా కూడా మనం ఏంటంటే గలాన్ని విప్పాలి. మీడియా ఎట్లాంటిది మనం సొంతంగా మనం గలం విప్పాలి, మౌనంగా ఉండకూడదు ఎట్లాంటిది అనుకున్నాం.